మెట్రో రైల్లో ప్రయాణించాలని వేచి చూస్తున్న సగటు హైదరాబాదీ కళ ఇప్పుడిప్పుడే నెరవేరేలా లేదు. లైన్ అరేంజ్మెంట్లో సరైన నిర్ణయం తీసుకోకపోవడమే కాక సేఫ్టీ అథారిటీ నుంచి పర్మిషన్లు రాకపోవడం వల్లనే ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మెట్రో పనులు జరిగే చాలా ప్రదేశాల్లో ట్రాఫిక్తో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. పట్టాల మీదకి ఎక్కి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తానని మెట్రో రైలు హైదరాబాద్ నగర వాసులను ఎన్నో రోజుల నుంచి ఊరిస్తోంది. అయినా ఏవో కారణాలతో ఇప్పటి వరకు రైలు మాత్రం పట్టాలు ఎక్కలేదు. దీంతో ఈ రైలు ప్రకటనలకే పరిమితమవుతోంది. ఉగాదికి దసరాకి అంటూ ఓవైపు ప్రభుత్వం చెబుతున్నా పనుల్లో జాప్యం కారణంగా అది ప్రారంభం కావడం కలగానే మిగులుతోంది. చివరకు ఈ ఏడాది జూన్ 2న మెట్రో రైలు ప్రారంభిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా అది సాధ్యం కాదని తేల్చేసింది ఎల్ఎన్టీ మెట్రో కంపెనీ. In between statements made also that there is a project delay now, and in a project there is always a time beyond which there is no point of return. Up to a point you can compress the project and still try to complete. These are all projections that whatever scope is defined now, we are likely to complete by December 2018. That's what we are looking at. Physically I am talking about. So this is the new deadline? It is not a deadline. This is what I am saying, projected line. And whatever scope is defined as yet. మెట్రో రైల్ ప్రారంభం లేటు కావడానికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలైన్మెంట్లో మార్పులు చేస్తామని ప్రకటించడమే. అందులో సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతం, ఫలక్నామా కారిడార్లు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి అటు ప్రభుత్వం ఎటు నిర్ణయం తీసుకోకపోవడం, చివరకు పనులు ఆగిపోవడం, మళ్లీ పాత పద్ధతిని కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపడం దాదాపుగా సంవత్సరమన్నర ప్రాజెక్టు డిలే కావడానికి ప్రధాన కారణమైంది. దీంతో కంపెనీకి దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు అదనపు భారం పడింది. 2010లో ప్రారంభమైన ప్రాజెక్ట్ అంచనా వ్యయం 14,132 కోట్లుగా ఉండేది. కానీ అది డిలే వలన ప్రస్తుతం 16,375 కోట్లకు పెరిగింది. అయినా ప్రాజెక్టు మాత్రం 2018 డిసెంబర్ వరకు పూర్తి కాదని ఎల్ఎన్టీ అధికారులు తేల్చేశారు. ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు 2017 జూలై వరకు పూర్తి కావాల్సిందే. ఇవే కాక ఇంటర్చేంజ్ స్టేషన్ల నిర్మాణానికి అదనపు సమయం పట్టడంతో పాటు ఆస్తుల సేకరణ, రహదారుల విస్తరణలో పెరుగుతున్న జాప్యం వెరసి ఎల్ఎన్టీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ మరింత జాప్యం అవుతోంది. ఇంటర్చేంజ్ స్టేషన్లను 3 ప్రాంతాల్లో ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, అమీర్పేట్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 62% వరకు పనులు జరుగుతున్నాయని, మొత్తం 72 కిలోమీటర్లలో కేవలం 19 నుంచి 20 కిలోమీటర్ల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎల్ఎన్టీ చెబుతోంది. ఇక మెట్రో పనులు జరుగుతున్న కారిడార్లలో ట్రాఫిక్ పెరిగిపోయి నరకం కనపడుతోందని జనం వాపోతున్నారు. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒకసారి కంప్లీట్ అయితే అట్లీస్ట్ ట్రాఫిక్ క్లియర్ అవుద్ది. లీవేలో దీని యూటిలిటీ కేర్ఫుల్గా తీసుకొని కొంచెం అందరితో కొంచెం త్వరగా మాట్లాడి కంప్లీట్ చేస్తే ప్రజలకి ఇంకా కొంచెం మేలు చేసినట్టు అవుతారు. కొంచెం ట్రాఫిక్ పొల్యూషన్ నుంచి, ఆ డిస్టర్బెన్స్ నుంచి కొంచెం తప్పుకొని కొంచెం రిలీఫ్గా ఆఫీసులకి, స్కూల్కి, బస్సులో అన్నీ కొంచెం సేఫ్గా త్వరగా చేరుకుంటాయి టయానికి. అందుకని దీనివల్ల కొంచెం ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇంకా కొంచెం గట్టిగా, ఓపిక్గా, ఇంకా త్వరగా పని కంప్లీట్ అయ్యేలాగా కేర్ఫుల్గా తీసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఈ మెట్రో రైల్ పనులు ఇంతవరకు అయిపోవాలి యాక్చువల్గా అయితే, కానీ దీనివల్ల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడము, ట్రాఫిక్ స్తంభించిపోవడం, ఎక్కడ పడితే అక్కడ మెట్రో వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ పనులు పూర్తి చేయాలని కోరుకుంటూ, ఇప్పటికైనా ప్రభుత్వం ఎల్ఎన్టీకి కావాల్సిన సదుపాయాలు కల్పించి అనుకున్న టైంలో మెట్రో రైలు వచ్చేలా ఏర్పాట్లు చేసి హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.